హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ ఒంటికి చలువ చేసే కమ్మటి పెసరపప్పు చారు. చాలా రుచిగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ కమ్మటి పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 1 కప్పు పెసరపప్పు తీసుకొని మంటను లో టు మీడియం పెట్టి పప్పు మంచి కమ్మడి వాసన వచ్చేంత వరకు వేయించుకొని కుక్కర్లోకి తీసుకోండి. ఇలాగ మనం పెసరపప్పు వేయించడం వల్ల పెసరపప్పు చారు మంచి రుచిగా ఉంటుందండి. ఇలాగ వేయించుకున్న పప్పుని కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడిగి తీసుకోండి. తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకొని ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత పప్పు గుత్తి లేదా మ్యాషర్తో మెత్తగా మెదిపి తీసుకోండి. తర్వాత సన్నగా పొడవుగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్, సన్నగా పొడవు కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 సన్నగా పొడవు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 1 టీ స్పూన్ కారం, 1 రేమ కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు రసం. మనం 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానికి 4 కప్పుల వరకు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ పెసరపప్పు చారు మరీ తిక్గా కాకుండా కొద్దిగా పలుచగా ఉంటేనే రుచి చాలా బాగుంటుందండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పెసరపప్పు చారును బాగా మరిగించండి. మనం వేసుకున్న ఆనియన్, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ పెసరపప్పు చారును బాగా మరిగించాలి. ఈ పప్పు మరిగించడానికి కనీసం 4 to 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ చూద్దామండి. చూడండి, పెసరపప్పు చారు బాగా మరిగింది. అంతేకాకుండా మనం వేసుకున్న ఆనియన్, టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికాయి. ఈ టైంలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు చారుకి మనం తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ½ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేయండి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత 6 లేదా 7 క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ½ టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ తాలింపును బాగా వేగనివ్వండి. ఈ తాలింపును మరుగుతున్న పెసరపప్పులోకి తీసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత తరిగిన కొత్తిమీరను వేసుకొని మరొక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఒంటికి చలువ చేసే కమ్మటి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ పెసరపప్పు చారు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ పెసరపప్పు చారు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా